పోలవరం ప్రాజెక్టు పూర్తయి బై గ్రావిటీ నీరు వచ్చే లోపల అక్కడ మా గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖ జిల్లాల వరకు కూడా ముఖ్యంగా నీటి సమస్య ఉంది అధ్యక్ష. ఎగువ భాగాల్లో ఇవాళ ఏలేరు ఆయకట్టు కింద కూడా నీరందని పరిస్థితి ఉంది. విశాఖపట్నం అభివృద్ధికి మరి నీరు లేని పరిస్థితి అడ్డంకిగా మారింది. ఈ రోజున ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా సివిల్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయి అధ్యక్ష. నేను మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి ప్రాజెక్ట్ అంతా కలిపి తిరిగి చూస్తే మట్టి పనులు చేశారు, బిల్లులు చేసుకున్నారు ఆనాటి ప్రభుత్వ నేతలు. ఇవాళ ఎక్కడ కూడా దాదాపుగా 14 సివిల్ కన్స్ట్రక్షన్స్, నేషనల్ హైవే మీద 14 సివిల్ కన్స్ట్రక్షన్స్, బ్రిడ్జిలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉన్నాయి. 8 ప్యాకేజీల్లో చేస్తే కానీ, కాలువ అయితే కానీ ఈ రోజున పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కూడా నీరు పంపించలేని పరిస్థితి ఉన్నాం. ఏ విధంగానైతే ఛాలెంజింగ్ గా తీసుకొని పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేశారు, ఇవాళ వర్షాన్ని జరగాలి అధ్యక్ష. తక్షణం దీని మీద మరలా టెండర్స్ పరిస్థితి ఏంటి, దానికి భూసేకరణ ఎంత మిగిలింది, గతంలో అయిన పని ఎంత, ఇంకా జరగవలసిన పని ఎంత, ఎందుకంటే కాలువలు దవేసి అయిపోయిందని చెప్తున్న వాళ్ళకి సరైన విధానంగా సమాధానం కావాల్సిన అవసరం ఉంది. ఎన్ని అధ్యక్ష మొత్తం ఎంత వర్క్ బ్యాలెన్స్ ఉంది ఎడం కాలంలో, ఈ సివిల్ వర్క్స్ ఎన్ని ఉన్నాయి, ఎప్పట్లోగా విశాఖపట్నం దాకా నీరు తీసుకెళ్తాం. ఎందుకంటే విశాఖపట్నంలో ఎవరు వచ్చినా పారిశ్రామికవేత్తలంతా అడుగుతుంది ఒకటే, దయచేసి మాకు నీరు ఇస్తారా లేదా, విశాఖపట్నం అభివృద్ధికి అడ్డంగా మారిన ఈ నీటి సమస్య పరిష్కారం. అలాగే విశాఖ జిల్లాలో సాగునీటి వసతి తక్కువగా ఉంది అధ్యక్ష. దయచేసి ఈ ప్రాజెక్ట్ అయితే విశాఖపట్నంలో సాగునీటి సమస్య పెరుగుతుంది. అనేక గ్రామాల్లో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు, మంచినీటికి కూడా. కనుక ఈ ప్రాజెక్టు నేను క్లియర్ గా అడుగుతున్నా, గతంలో జరిగిన పని సివిల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి, భూసేకరణలో మిగిలిన ఎంత, దాని మీద స్పష్టమైన వివరణ నేను మంత్రి గారిని కోరుతున్నాను.